రికార్డింగ్ నంబర్ 163 భాగవత వివరణము. భృగు మహర్షి ఇంకా కూడా ఇట్లా అన్నాడు, వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా ఆ, లోకక్షేమానికి మార్గాలు. వాటిని ఇస్తూ ఉన్నది మనకి ఋషులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులైన వాళ్ళ ఇచ్చిన ధర్మమే. అదంతా కూడా పూర్వపు ఋషుల సంప్రదాయమే మనకి దారి చూపించి రక్షిస్తుంది. అది కేవలం నారాయణుడే ఋషులకి ఇచ్చాడు, దాన్ని ప్రసాదించాడు. అదే వేదము. వేదం అంటే ఎప్పుడు ఉండేది, పరిశుద్ధమైంది, మొత్తం ప్రపంచానికి జగత్తుకి శుభాన్ని కలిగించేది. దాన్ని అవలంబించిన వాడినే ఆర్యుడని అంటారు. ఆర్యుడు అటువంటి ఆర్యుడే బ్రాహ్మణుడు అన్నమాట. ఎవడో దక్షుడు అనే ఒక బ్రాహ్మణుడు తప్పు చేసినంత మాత్రం చేత నువ్వు దుష్టుడిలాగా బ్రాహ్మణులందరినీ నిందించావు నందీశ్వర. వేద మార్గాన్ని నిందించుట నీ శివదీక్షలో ఉన్న ముఖ్యమైన ధర్మమా? చెయ్యొచ్చా పని? అలాగైతే నేను కూడా శపిస్తున్నాను నిన్ను. మీతో ఆరాధించబడేవాడేమో భూతపతి, ఆయనను ఆరాధించే మీరంతా కూడా భస్మాన్ని, జడలను, ఎముకల్ని, పుర్రెల్ని ధరించి శుచి శుభ్రం లేని వాళ్ళై మూఢులై పాషండులై పోవుదురుగాక అని భృగు మహర్షి మళ్ళీ తిరిగి శాపం ఇచ్చాడు. ఇట్లా ఉద్రేకంతో ఒకళ్ళనొకళ్ళు విపరీతంగా శపించుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ కూడా భగవదనుగ్రహం ఉన్నవాళ్ళు. ఈ సమయంలో ఉద్రేకపడ్డారు, కానీ స్వభావంగా వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి, భక్తులు కాబట్టి వాళ్ళ శాపాల నుంచి తర్వాత బయటపడి నాశనం అవ్వకుండా రక్షించుకోగలిగారు భగవంతుడి దయ వల్ల. ఇద్దరూ మార్గం తప్పారు. పేరు శివుడైనా విష్ణువైనా పొందవలసింది భగవంతుడి అనుగ్రహమే. కానీ ఉద్రేకపడటం అనేది అసలు అంటే విపరీతమైనటువంటి ఆవేశంలో అనేక రకాల మాటలు అనటం, కోపంలో, ఆవేశంలో, ఉద్రేకంలో నోట్లో నుంచి ఏమొస్తాయో, ఏ రకమైనటువంటి కంట్రోల్ ఉండదు ఎటువంటి వాళ్ళకైనా కూడా. వాళ్ళిద్దరూ కూడా ఎటువంటి ఉద్రేకాన్ని పొందారంటే ఒకళ్ళ శాపం వల్ల ఇంకొకళ్ళు న్యాయంగా నాశనం అయిపోవలసినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు కేవలం లోకహితాన్ని తెలిసిన వాళ్ళే. ఇప్పుడేదో పొరపాటు చేశారు, కానీ లోకానికి ఏది శ్రేయస్సో తెలిసిన వాళ్ళు కాబట్టి ఏదో తాత్కాలికంగా ఉద్రేక పడినా కూడా వాళ్ళని వాళ్ళు ఈ శాపాలకు గురి కాకుండా రక్షించుకోగలిగారు అంటున్నారు. ఎటువంటి వాళ్ళైనా కూడా లోకహితం తెలిస్తే, అంటే అందరికీ నలుగురికి ఏది ఉపయోగిస్తుందో అనే భావం గనక ఉన్నవాళ్ళైతే రక్షించుకోబడతారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ దృశ్యం అంతా కూడా చూస్తూ ఉన్నాడు శివుడు. ఏ రకంగానూ ఎక్కడ కల్పించుకోలేదు ఆయన. వాళ్ళ మాటల్లో ఎవరినీ సైడ్ చేయలేదు. ఒకళ్ళ పక్షం వహించి ఇంకొకళ్ళతో ఏమీ అనలేదు, ఎవరినీ కోపడలేదు. కానీ మెదలకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. మిగిలిన ఋషులందరూ కూడా అనవసరంగా వచ్చాము ఈ సత్రయాగానికి, ఒక మనస్తాపం వచ్చేసింది మనకి దీనివల్ల. ఇది పోవాలంటే గంగా యమునలు సంగమించిన పవిత్ర స్థలానికి ప్రయాగకు వెళ్ళి అక్కడ ఒక మునుగు మునిగితే గాని మన పాపాలు పోవు అని చెప్పి వెళ్ళిపోయారు అక్కడికి. అక్కడ ప్రయాగము అనబడే సృష్టి యజ్ఞంలో నారాయణుడు సంపూజ్యుడై ప్రకాశించాడు. ప్రయాగము అనేది ఒక యజ్ఞం, ఆ సృష్టి యజ్ఞం. ఆ యజ్ఞంలో నారాయణుడు సంపూజ్యుడై ప్రకాశించాడు. ఆ యజ్ఞాన్ని విధి విధానంగా చతుర్ముఖుడు ప్రయాగలో 1000 సంవత్సరాలు చేశాడుట. ఈ సింబాలిజం ఏం చెబుతున్నారంటే మన శరీరంలో ఇడ పింగళ అనే నాడులు గంగా యమున అని పిలుస్తారట వాటిని. అవి కలిసిన ప్రదేశం మన శిరస్సు మీద ప్రయాగ అని ఉన్నది. దాంట్లో ఆ ప్రయాగలో లోకహితార్థమైన అంటే నలుగురికి మేలు కలిగించే మంచి సంకల్పాలు పుడుతూ ఉంటాయి. ఇట్లా పుట్టటాని కోసం అని చెప్పి సృష్టికి ముందరే చతుర్ముఖ బ్రహ్మగారు 1000 సంవత్సరాలు, 1000 దివ్య సంవత్సరాలు అంటే దేవతల సంవత్సరాలు నారాయణుని ఉద్దేశించి తపస్సు చేశాడు ఆయన. మనలో యజ్ఞార్థ బుద్ధిని కలిగించి వివేక రూపంలో ఋషులందరూ ఎప్పుడూ ఉంటూ ఉంటారుట. వాళ్ళు వ్యక్తమయ్యే శరీర స్థానాలే ఋషుల ఆశ్రమాలు. మనలోనే ఉంటారు. మనం ఎక్కడికో పోయి ఎవరినో చూడలేదు, ఎక్కడో ఆశ్రమాలు ఉంటాయి అని కాదు. ఈ ఇడా పింగళ అనే గంగా యమున
ఆ ప్రయాగ, ఆ ఋషులు అందరూ మనలోనే ఉన్నారు అని చెప్పి ఇక్కడ గట్టిగా చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఏదైనా చెడు పనులు, చెడు మాటలు విన్నప్పుడు మనలో ఉన్న ఋషులందరూ కూడా కలవరపడుతూ ఉంటారుట. అప్పుడు మళ్ళా యోగ దృష్టితో చూసి దైవ ధ్యానం చేసుకుంటే మళ్ళా సమాధి స్థితి దొరికి ఆ కలవరం అంతా పోతుంది. దీనినే ఋషీంద్రులందరూ ప్రయాగకు వెళ్ళారు అనేటట్టుగా కథగా చెప్పారు అని చెప్పారు. ఈ కథలన్నీ కూడా ప్రజలకు మంచి కోసం సంబంధించినవే గాని ఒక ప్రదేశానికి కొంతమంది మనుషులకు మటుకే సంబంధించినవి కావు. ఇవి శాశ్వత జగత్ కథలు, మొత్తం సృష్టికి సంబంధించిన కథలు అంటున్నారు. అప్పటి నుంచి మామగారైన దక్షుడికి అల్లుడైన భర్గుడికి విరోధం పెచ్చు పెరిగింది. ఇట్లా చాలా కాలం గడిచింది. రుద్రుని మిగిలిన దేవతలతో బ్రహ్మ విష్ణువులతో కలిసి ప్రతి యజ్ఞానికి ఆహ్వానం చెయ్యాలి సహజంగా. రుద్రుడు రాని యజ్ఞం అంటూనే లేదు అసలు, అదన్నమాట పరిస్థితి. అయినా కూడా దక్షుడు ఒక శివుడి లేని యజ్ఞాన్ని ఒకదాన్ని సంకల్పించాడనమాట. తానేమో బ్రహ్మకుమారుడు, ఈ సృష్టి అంతా బ్రహ్మగారి దగ్గర నుంచే వచ్చింది. రుద్రుడు కూడా ఈ బ్రహ్మ నుంచి వచ్చిన వాడే. అట్లాంటి బ్రహ్మ సృష్టిలో తను ముఖ్యుడైన ప్రజాపతి. దాంతో గర్వం వచ్చేసింది దక్షుడికి. బ్రహ్మనిష్ఠులైన ఈశ్వరుడు మొదలైన వాళ్ళందరినీ కూడా ధిక్కరించి అరుద్రకమైన అంటే రుద్రుడు లేని వాజపేయ యజ్ఞాన్ని చేశాడనమాట. దాని తర్వాత ఇంకొక యజ్ఞం కూడా మొదలుపెట్టాడు శివుడు లేకుండా. ఆ రెండో యజ్ఞం పేరు బృహస్పతి సవనము. రుద్రుడు సృష్టిలో ఉన్న భూతగణాలని, పశుగణాలని కంట్రోల్ చేయటం కోసం అని చెప్పి, నియమం చేయటం కోసం అని చెప్పి బ్రహ్మగారి నుంచి పుట్టినవాడు. యజ్ఞార్థమైన సృష్టిలో రుద్రునికి అసలు స్థానం లేకపోవటము అనేది ఉండదు. ఈ సృష్టి అనేది ఎవరికి ఒకళ్ళ కోసం ఉపయోగించేది, ఒకళ్ళ పర్సనల్ అని ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి అట్లా యజ్ఞార్థంగా ఉన్న సృష్టికి రుద్రుడు అనేవాడు తప్పనిసరి. రుద్రుడు చేసేటటువంటి పని తప్పనిసరి. రుద్రుడు లేని జీవుల సృష్టిలో దీక్ష, పట్టుదల, ఇంద్రియాలని కొంచెం కంట్రోల్ చేసుకోవటం, దమించుకోవటం అట్లాంటివి ఏమీ ఉండవు. రుద్రుడు పశుపతి అంటే అర్థం ఏంటంటే తాళ్లతో కట్టేసినట్టుగా ఇంద్రియాల్ని, మనస్సుని బంధించేసి హద్దుల్లో ఉంచేవాడు అని అర్థం. రుద్రుడు లేని యజ్ఞము అనే మాటకి ఇంక అర్థం ఏంటంటే ఏ నియమాలు లేవు, ఏ పద్ధతులు లేవు. ఏదో ఒక రకంగా అధికారము, పదవి, డబ్బు, బాగా పలుకుబడి, ఇంద్రియ సుఖాలు అన్నీ పెట్టుకొని రాగద్వేషాలతో ఉండేటటువంటి జీవుల సృష్టి వచ్చిందన్నమాట. దానికి ఇది మనకి సింబాలిజం. వాళ్ళ జీవితం యజ్ఞార్థం కాదు కాబట్టి దెబ్బలాట్లు, హత్యలు, విధ్వంసకాలు, వాటన్నిటితో దుర్మరణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. పుట్టిన జీవి సవ్యంగా గట్టెక్కే మాట లేదు. ఇటువంటి యజ్ఞం చేసినందువల్ల అటువంటి సృష్టి వచ్చింది. అటువంటి సృష్టి కోసమే ఇటువంటి యజ్ఞం చేయబడింది. ఏదో పొరపాటున జరిగింది కాదు ఇది. ఇది కూడా సృష్టిలో ఉన్న ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఈ దక్షయజ్ఞ ధ్వంసంలో పరమార్థం ఇదే. ఇట్లాంటి పశు ప్రవర్తన ఉన్నటువంటి, పశువు లాంటి ప్రవర్తన ఉన్న జీవులకి కూడా దేహము, ఇంద్రియాలు, మనస్సు వీటన్నిటికీ అధిదేవతలు, ప్రాణ ప్రవృత్తులు కావాలి. కాబట్టి దక్షుడి యజ్ఞానికి రుద్రుడు తప్ప మిగతా దేవతలందరూ వచ్చారు అని చెప్పి చెప్పాల్సి వచ్చింది. దుర్మార్గులు, పశువుల్లాంటి వాళ్ళు అయిన వాళ్ళ సృష్టిలో కూడా బలం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి, పట్టుదల ఉండాలి, పని సాధించడం, అధికారం, ఉత్సాహం ఇవన్నీ బాగా ఉండాలి. మనం నిజంగా పొలిటీషియన్స్ చూస్తే వాళ్ళు ఒక్కొక్కప్పుడు నిద్ర, ఆహారం లేకుండా పనిచేస్తారు. వాళ్ళు ఒక రాక్షసంగా పనిచేయగలుగుతారు. వాళ్ళ పని వాళ్ళు విపరీతమైనటువంటి ఉత్సాహం అన్నమాట వాళ్ళకి. ఆ ఉత్సాహం కూడా లేకపోతే చెడు పని కూడా చెయ్యలేరు ఎవరు కూడా అంటున్నారు. చెడు పని చేయాలన్నా కూడా శక్తి కావాలి. కాబట్టి శక్తి అనేటటువంటిది అమ్మవారే. కాబట్టి దుష్టులు ఎంత శక్తివంతులైనా శక్తి అంతా పరమేశ్వరుడిదే. కాబట్టి దుష్టులు వర్ధిల్లటం అనేది జరగదన్నమాట. శక్తిగా సతీదేవి యజ్ఞానికి రావటము అనే దక్షయజ్ఞపు కథ కూడా ఇదంతా దీని గురించే. వాజపేయ యజ్ఞము అంటే ఏంటంటే జీవులందరి చేత ఆహారం తీసుకునేటటువంటి శక్తిని కల్పించటం. ఆహారం తీసుకోవటం అది
జీర్ణం అవ్వటం, శరీరానికి మొత్తానికి అది శక్తినివ్వడం, ఇది మన చేతిలో పని కాదు. ఇది సృష్టిలో సృష్టించబడాలి. అది సృష్టించటం అన్నమాట. వాజపేయి యజ్ఞం చేశాడని చెప్పారు కదా. బృహస్పతి సవనము అంటే దేహం నుంచి వాక్కుని పుట్టించటం. ఒక పిల్లవాడు పుట్టాడు అంటే ఇంద్రియ నిగ్రహం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా వాడు చక్కగా ఆహారం తీసుకోవటం, పాలు తాగటం అన్నీ నేర్చుకుంటాడు. ఎవరు నేర్పారు వాడికంటే అది సహజంగా ఆ వాజపేయ యజ్ఞము అనే దాంట్లోనే నేర్పించబడింది. వాడు పుట్టకముందే సృష్టిలోకి వచ్చేసింది అది. మాటలు నేర్చి పెద్దవాడై భాషను ఉపయోగించటమేమో బృహస్పతి సవనము అంటారు. దాన్ని కూడా సృష్టిలోకి బ్రహ్మదేవుడు సృష్టించేశాడు. ఈ యజ్ఞానికి చాలా వేడుకతో ఋషులు, ప్రజాపతులు, దేవతలందరూ భార్యలతో వచ్చారు. అందరూ కూడా దక్షుడికి శుభం కలగాలి అని ఆశీర్వచనాలు ఇచ్చి సత్కారాలన్నీ అందుకున్నారు. వీరందరూ దంపతులు అయ్యేటట్లుగా అప్పటికే శరీరాలన్నీ ఏర్పడి పెళ్ళిళ్ళు అనేవి స్టార్ట్ అయినాయి అన్నమాట. ఈ వాజపేయ యజ్ఞంలో జరిగిన గొడవలు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోటాలు, నందీశ్వరుడు, భృగు మహర్షి ఒకళ్ళకొకళ్ళు శాపాలు ఇచ్చుకోటాలు, ఇవన్నీ వీళ్ళు ఎటువంటి శాపనార్థాలు పెట్టుకున్నారంటే ఇటు శివదీక్ష గల ఉన్నవాళ్ళు, అటు వేద మార్గం వాళ్ళు ఇద్దరు కూడా భ్రష్టులై నశించి పోవాల్సినంత పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళిద్దరు కూడా. కానీ సృష్టి ధర్మము జీవుల యొక్క జాతకాలు ఏవి వీళ్ళ చేతుల్లోవి కాదు కాబట్టి అంత సృష్టి రక్షించబడింది. ఎవడు చేసిన పనికి వాడే అనుభవిస్తాడు, కానీ అది సృష్టికి కామన్గా అందరికీ సంబంధించి తగలకుండా పరమేశ్వరుడు రక్షిస్తూ ఉంటాడు. అదే జీవుల మీద ఈశ్వరుడికి ఉన్నటువంటి అద్భుతమైన అనుగ్రహం. బ్రహ్మగారు మొదలైన దేవతలందరూ తలపెట్టిన సత్రయాగంలో ఈ గొడవంతా జరగటం, నందీశ్వరుడు, ఇటువైపు భృగు మహర్షి, ఇంకా అనేక మంది ఒకళ్ళనొకళ్ళు శపించుకోవటం, చాలా రభస అవటం, ఇదంతా శివుడు చూస్తూనే ఉన్నాడు. చూస్తూ ఒక రకంగా విమనస్కుడై వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అంటున్నారు. ఆయన ఎవ్వరి మాటల్లోనూ కల్పించుకోలేదు, ఎవరిని సైడ్ చేయలేదు, ఏమీ కల్పించుకోకుండా కూల్గా వెళ్ళిపోయాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా విమనస్కుడు అంటే మనస్సు లేనివాడని ఒకటి. అంటే మనలాగా మనస్సుతో ఆలోచనలు చేసి సైడ్స్ తీసుకొని ఇది మంచి ఇది చెడు అని నిర్ణయం చేసేవాడు కాదు. కేవలంగా ఊరికే ఉండగలిగినటువంటి వాడు అని ఒకటి. రెండోదేమో జీవులు అనేక రకాల మార్గాలు కల్పించుకోవచ్చు, అనేక రకాల సంబంధ బాంధవ్యాలు, రెండుగా ఉన్న అనేక విషయాలు, ప్రేమలు, ద్వేషాలు, కొట్టుకోటాలు, ప్రేమించుకోటాలు, ఈ గొడవల్లో దూరని వాడు కాబట్టి వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎంత అనుకున్నా కూడా ఆయన అటువైపు ఏమాత్రము అభిమానం చూపించకుండా వెళ్ళిపోయాడు అవతలికి అనే మాటకి ఇంకొక అర్థం కూడా, జీవులు ఇలాంటి మార్గాల్లో ఉంటే దేవుడు దూరం అవుతాడు అని కూడా అర్థం. ఎందుకంటే ఆయన దీనికి సంబంధించిన వాడు కాదు. మనం కనుక మన సంసార గొడవల్లో ఉంటే ఆయన పాటికి ఆయన ఉంటాడు, కానీ మనం ఆయన్ని అందుకునే మాట లేదు అని చెప్పి అర్థం అన్నమాట. ఎలాగైతే బ్యాక్గ్రౌండ్గా ఉన్న నిశ్శబ్దము అనేది ఈ శబ్దాల గోలలో మరుగున పడుతుందో, ఆ నిశ్శబ్దాన్ని మనం ఎవ్వరము గమనించం. గోలే చప్పుళ్ళు, అరుపులు, కేకలు అవే ఎక్కువ మనుషుల్ని అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి అలా పరమేశ్వరుడు నిశ్శబ్ద రూపుడైన బ్యాక్గ్రౌండ్ అయిన పరమేశ్వరుడు వెనక్కి వెళ్ళిపోయాడు అంటే అర్థం అదన్నమాట. దక్షుడు తలపెట్టిన రెండో యజ్ఞానికి, బృహస్పతి సవనానికి అందరూ వెళ్తూ ఉన్నారు. దేవతలు భార్యలతో రకరకాల విమానాల్లో, దివ్య విమానాల్లో కలకలలాడుతూ వెళ్తూ ఉంటే ఆ కలకలలకి సతీదేవి వచ్చి చూసింది, ఆకాశం వైపు చూసింది. చూస్తే దక్షుడి యజ్ఞానికి వెళ్ళాలని చెప్పి రకరకాల దుస్తులు వేసుకొని, మంచి బట్టలు వేసుకొని, రకరకాల అలంకారాలు చేసుకొని, ఎంతో ధగధగలాడేటటువంటి వజ్రాల నగలు పెట్టుకొని, ఖేచరులు, గంధర్వులు, కిన్నరలు అందరూ వాళ్ళ భార్యలతో విమానాల్లో వెళ్ళటం కనపడింది. భార్యలు చక్కగా అలంకరించుకొని ఉత్సవానికి పోయే దృశ్యం చూసింది ఆవిడ. వాళ్ళు ధరించిన రవ్వల దిద్దులు వాళ్ళ చెక్కుటద్దాల మీద తళుక్కుమని మెరవటం, మెడల్లో బంగారు పతకాలు తళుక్కున మెరవటం,
రంగురంగుల చినాంబరములు అంటే మంచి బట్టలు, రకరకాల పట్టుబట్టల కాంతులు, వడ్రాణాల కాంతులు అవన్నీ చూసి ఆవిడ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, భర్తలతో సల్లాపం చేస్తూ సరస సల్లాపాలు చేసుకుంటూ అలంకరించుకొని ఈ స్త్రీలందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకున్నది. దీనికి ఏమిటంటే సింబాలిజం, నియమమైన జీవితం లేనటువంటి విలాసమయ సృష్టి రావటమే అన్నమాట. ఇక్కడ కేవలం పార్టీలు అవి ఇవి అవేమో మనం ఇవాళ చేసుకుంటున్నామని మనం అనుకుంటున్నాం, ఆయన గారి సృష్టిలో లేకపోతే ఇవన్నీ వచ్చేవే కాదన్నమాట. అంటే ఏ ఏ లక్షణాలతో ఉంటారు ఈ రకంగా ఒక యజ్ఞానికి వెళ్ళేవాళ్ళు అంటే అలా ఉత్సాహంగా వెళ్ళి బయలుదేరి అలంకారాలు చేసుకొని వెళ్ళిపోవటమే దక్షుడి యజ్ఞము. అంటే అహంకారమయమైన బృహస్పతి సవనం అంటే వాక్కుల ఉచ్చారణ నేర్చుకుంటాడు, కానీ ఏం మాట్లాడాలి అనేది దక్షుడు యజ్ఞం స్టార్టింగ్లోనే అయిపోయింది. ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం, అసత్యమాడటం అనేది ఎందుకు వచ్చిందంటే రుద్రుడు లేని యజ్ఞం అయిపోయింది అది. అందువల్ల ఇవన్నీ కూడా వచ్చినాయి. అట్లాగే కేవలం శరీర పోషణ కోసం భోజనం చేయటం, అన్నపానీయాలు తీసుకోవటం అనే యజ్ఞార్థ కర్మలుగా చేయవలసిన వాటిని స్వార్థంతో చేయటము అనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. దేవతలు దిగి రావటము అంటే దేవతలు లేకుండా ఏది అవదు. దేవతలు అనే మాటకు మనకి వాళ్ళు చిన్నంబరాలు కట్టుకొని పట్టుబట్టలు కట్టుకొని బయలుదేరారని చెప్పారు, కానీ దేవతలు లేకపోతే సృష్టి ఎక్కడా లేదు. వాళ్ళు మొత్తం ప్రతి పని దేవతలు మన లోపల మన బయట ఉండి నిర్వర్తిస్తూ ఉన్నారు. మన శరీరం ఇలా ఉండాలంటే దేవతల సహకారం ఎంతో ఉండాలి. వాళ్ళనే దేవతలు, పెద్ద టీం వర్క్ అది దేవతలు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ జీవుడి సృష్టికి కావాల్సిన ఇంద్రియాల అధిదేవతల అవతరణ చెప్పాము. అంటే ఈ ఇంద్రియాలన్నిటికీ అధిదేవతలైన దేవతలు అందరూ కూడా దిగి వచ్చారు. సృష్టి స్వరూపిణి, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు వస్తే గాని వీళ్ళకి శక్తి రాదు, కాబట్టి అమ్మవారు ఇంకా బయలుదేరాలి. సతీదేవి చూసింది, దక్షుడి కూతురైన సతీదేవి వీళ్ళందరూ వెళ్తున్నారు అని వాళ్ళ మాటలన్నీ కూడా విన్నది. సతీదేవి అనే మాటకి ఎగ్జిస్టెన్స్కి దేవత అని అర్థం. అంటే ఆత్మరూపుడైన శివుడి స్థానం మొత్తం అంతా సర్వత్రా ఉంటాడు ఆయన. ఆవిడ ఆయనలో లీనమై ఉంటుంది. సృష్టిలో జీవులలోకి దిగి వచ్చి ఎగ్జిస్టెన్స్కి సహాయం చేస్తుంది అనమాట. ఎగ్జిస్టెన్స్ అనేది ఉండాలంటే ఆ సతీదేవి ఉండాలి. ఈ రకంగా అందరినీ చూసి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి ఎంతో చనువుతో ఇట్లా అడిగిందిట, మీ మామగారు వ్రతదీక్ష బట్టి ఒక యజ్ఞం చేస్తున్నట్ట విన్నావా నువ్వు అని అడిగింది పరమేశ్వరుణ్ణి. ఆ యజ్ఞానికి దేవతలందరూ కూడా వెళ్తూ ఉన్నారు, నాకు మనం కూడా వెళ్తే బాగుండని అనిపిస్తోంది, నాకు మా చుట్టాలందరినీ కూడా చూడాలనుంది, తోబుట్టువులందరూ భర్తలతో వస్తారు, వాళ్ళందరినీ ఒకసారి చూసినట్టుంటుంది అని అడిగింది. దీనికి అర్థం ఏంటంటే భౌతిక సృష్టిలో చుట్టరికాలన్నీ ఏర్పడటం, ఒకళ్ళనొకళ్ళు చూడాలని అనిపించటం. ఇవాళకి మనకి ఈ ఎవరినైనా పాత స్నేహితుల్ని కలవటం అన్నా చుట్టాలని కలవటం అన్నా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది అంటే దానికి ఇది కారణం అనమాట. అది కూడా సృష్టిలోకి వచ్చేసింది. ఎంత విరోధం ఉన్నా నా తండ్రి కదా, తండ్రి యజ్ఞానికి నేను కట్న కానుకలు అవి తీసుకెళ్ళాలి కదా. మనం కూడా చెప్పుకుంటాం, మనకి వాళ్ళకి పడదు, అల్లుడితో నాకు పడదు, కానీ వాళ్ళు పీటల మీద కూర్చుంటే నేను బట్టలు పెట్టాల్సిన వాడిని కదా, సత్యనారాయణ వ్రతం చేసుకుంటే నేను చదివింపులు చెయ్యాలి కదా. ఇలా మనం కూడా మాట్లాడుకోవటం అనేది అక్కడి నుంచే వచ్చిందనమాట. అంటోంది ఆవిడ, మా తండ్రికి నేను కట్న కానుకలు తీసుకెళ్ళి ఇవ్వాలి కదా, కూతురు తెచ్చిందని ఎంతో సంతోషపడతాడు ఆయన అని చెప్పింది సతీదేవి. మన రికార్డింగ్ నెంబర్ 163 అయిపోయింది.